ఇచ్చుడు ధన్వి ఇచ్చుడు ఫోటో వద్దులే. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్వి అఫీషియల్. మేమైతే ఫస్ట్ టైం మా ఫ్యామిలీ అంతా టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. మా విలేజ్లో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ పేరు వచ్చి ఎండల మల్లికార్జున స్వామి వారి దేవాలయం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ పక్కనే ఏరు ఫ్రెండ్స్. టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాళ్ళు కడుక్కొని శివాలయానికి లింగ అభిషేకం చేయడం కోసం చెంబుతో వాటర్ కూడా పట్టుకెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి, ఆ తాతయ్య గారు తీస్తున్నారు కదా, అలానే మా ధన్వి చూడండి వెళ్ళి దండం పెట్టేస్తుంది. అక్కడ రావి చెట్టు, వేప చెట్టు ఉన్న చెట్లకి ఫ్రెండ్స్ ప్రదర్శన చేస్తుంది ధన్వి. వాళ్ళ అక్క ఫ్లవర్స్ ఇస్తుంటే అక్క చెల్లెలు ఇద్దరు కలిపి చేస్తున్నారు. టెంపుల్ అయితే ఫుల్ రష్గా ఉంది ఫ్రెండ్స్. పక్కా ఉన్న విలేజ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. సిటీలో ఏంటంటే మనం అన్నీ ఇచ్చేస్తే పంతులు గారు అన్నీ చేసేస్తారు, కానీ ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్. మన చేతితో మనం మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే సిటీస్లో బ్రాహ్మణులు మాత్రమే పూజ చేస్తారు, కానీ మా విలేజ్లో మాత్రం జంగాలు అంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు చేస్తారు. జంగమయ్య అంటారు కదా శివుడిని, ఆ విధంగా జంగాలు చేస్తారు ఫ్రెండ్స్ మా ఊర్లో పూజ. దక్షిణానే శరదృతో కార్తీక మాసే కృష్ణపక్షే శుభదిదా తదియదా సోమాదరే ఇంద్రమానవరే నక్షత్రే సురాత్రాభ్యోస్య పరమనామదేస్య ధర్మవత్తే. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అలా కొన్ని పిక్స్ తీసుకున్నాం. రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంటికి. ఆ రోజు పౌర్ణమి కూడా ఫ్రెండ్స్. ఇలా దేవుడి మూల ఓరాలు పెట్టి ఆ నెక్స్ట్ ఆ పల్లెంలో చూసారు కదా ఫ్రెండ్స్, ఆడపిల్లలు ఎన్ని మంది అయితే అన్ని నోంబూళ్ళు నోంతాళ్ళు అలా పెడతారు ఫ్రెండ్స్ విలేజ్లో. మాకేంటంటే దేవుడి ఇల్లు అనేసి ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఇస్తాం ఫ్రెండ్స్. అదిగో చూస్తున్నారు ఫ్రెండ్స్, అందరూ అలా పల్లెల్లో ఎవరి వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు. దేవుడి ఇంటి దగ్గర కేదారేశ్వర స్వామి వారి వ్రతం జరుగుతుంది ఫ్రెండ్స్, అంటే కథ చెప్తారు.